స్టెర్లింగ్ పంప్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. ఆయిల్ ఫామ్ దీన్ని నమ్ముకున్న రైతుకు కొన్ని రోజులు చీకటి, కొన్ని రోజులు వెలుగు. ఇదంతా గతం. ఆయిల్ ఫామ్ సాగులో రైతులు నేడు లాభాల బాటలో పయనిస్తున్నారు. మేలైన యాజమాన్య పద్ధతులతో ఆధునిక సేద్యం చేస్తున్న సాగుదారులు ఆర్థిక పదంలో ముందుకు వెళ్తున్నారు. ఖమ్మం జిల్లా రైతులు ఆయిల్ ఫామ్ సాగులో ముందంజలో ఉన్నారు. అందులోనూ అగ్రపథాన నిలిచేవారు కొందరే. ఆయిల్ ఫామ్ సాగులో అభ్యుదయ రైతు విజయగాథపై ప్రత్యేక కథనం నేటి నేలతల్లిలో. పద్మశేఖర్ ఖమ్మం జిల్లా అశ్వరావుపేట మండలం మద్దికొండకు చెందిన అభ్యుదయ రైతు. గతంలో ఎన్నో రకాల పంటలు సాగు చేశారు. పొగాకుతో పాటు వివిధ రకాల పంటలు సాగు చేసిన అనుభవం ఈ రైతు సొంతం. ప్రయోగాలకు కేంద్రంగా మారిన శేఖర్ పొలంలో ఇప్పుడు ఆయిల్ పామ్ సాగవుతోంది. శేఖర్ 2006లో ఆయిల్ పామ్ సాగు ప్రారంభించారు. 6 ఎకరాల విస్తీర్ణంలో ఎకరానికి 56 మొక్కలు నాటారు. మేము ఇక్కడ ఈ పామాయిల్ తోట 2006లో మొక్క వేయటం జరిగింది. మొక్క వేసిన దగ్గర నుంచి ఒక 3 ఇయర్స్ అంతర పంటలు వేసాము. అంతర పంటలుగా మొక్కజొన్న, వేరుశనగ, అరటి అలాంటి పంటలు వేసాము. 3 ఇయర్స్ తర్వాత వ్యవసాయం మానేసాము. అంతర పంటలు వేయటం, డ్రిప్ ఇచ్చాము, డ్రిప్ పెట్టాము. డ్రిప్ పెట్టి పామాయిల్ని సాగు చేస్తాం మొదలు పెడితే 4.5 సంవత్సరాలు వచ్చాక కాపు వచ్చింది. 4.5 సంవత్సరాల తర్వాత కాపు వస్తే 4.5 సంవత్సరాలకి మేము మొక్క తరడీరు పూర్తయిన దగ్గర నుంచి మందులు వేయటం మొదలుపెట్టాము. మందులు వచ్చేసి సూపరు, పొటాషు, యూరియా వేసేవాళ్ళం. అవి వేసిన దగ్గర నుంచి డ్రిప్ సౌకర్యం ఉంది కాబట్టి 4.5 సంవత్సరాల నుంచి దిగుబడి వస్తాం మొదలుపెట్టింది. 4.5 సంవత్సరాల తర్వాత ఎకరానికి వచ్చేసి 4 టన్నులు అట్లా 5 టన్నులు అట్లా వచ్చింది. ఇప్పుడు ఈ వయసు వచ్చేసరికి దీనికి 10 టన్నుల నుంచి 14 టన్నుల దాకా దిగుబడి వస్తుంది. ఇప్పుడు ఇది 10 సంవత్సరాల వయసు అండి. 10 నుంచి 14 టన్నులు వస్తుంది. దీనికి ఇప్పుడు డ్రిప్లో ఇదివరకేమో మామూలుగా మందులు వేసేవాళ్ళం. ఇప్పుడు వచ్చేసి డ్రిప్లో ఎక్కిస్తున్నామండి మందు. ఈ 319, 20 నత్రజని, భాస్వరం అవి ఎక్కిస్తున్నాము. ఎక్కిస్తుంటే తోట బాగుంది. అంతా అంతర పంట 6వ సంవత్సరం వచ్చాక కోకో వేసాము. కోకో కూడా ఎంతో కొంత ఆదాయం వస్తుంది. ప్రజెంట్ మార్కెట్ కూడా చాలా బాగుంది. ఆయిల్ ఫామ్లో 3 ఏళ్ల వరకు అంతర పంటలు వేశారు. మొక్కజొన్న, వేరుశెనగ, అరటి వంటి పంటలు వేసి ఆదాయం పొందారు. ఆయిల్ ఫామ్ మొక్కలు నాటిన తర్వాత 4.5 సంవత్సరాలకు క్రాప్ వచ్చింది. ప్రారంభంలో ఎకరానికి 4 నుంచి 5 టన్నుల దిగుబడి వచ్చింది. మొక్కలు నాటి 10 సంవత్సరాలవుతుంది. ఆ దిగుబడి కాస్త ఇప్పుడు 10 నుంచి 14 టన్నులకు పెరిగింది. దీనికి వచ్చేసి చిన్న వయసులో మౌకుళ్ళు, చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. వాటికి మందులు వాడేవాళ్ళం. మౌకుళ్ళకి వచ్చేసి బావిస్టన్, బ్లైటాక్స్ అవి మొగులో పోసేవాళ్ళం క్లీన్ చేసి. తర్వాత కొమ్ము పురుగు అని ఒకటి వస్తుంది. ఆ కొమ్ము పురుగుకి లేత వయసులో ఉన్నప్పుడు గుళికలు మొగులో వేసేవాళ్ళం. అంటే డైరెక్ట్గా వేస్తే ఎక్కువ రోజులు పనిచేసేది కాదు. దాని గురించి గొడ్లో పొట్లం కట్టి వేసేవాళ్ళం మొగులో. దానివల్ల ఈ తెగులు సమస్య కూడా పెద్దగా ఉండదు, ఏదో కొద్దిగా వస్తూ ఉంటుంది. ఆ వచ్చిన దానికి ఏది చిన్నగా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే ఇబ్బంది లేదు, బాగుంటుంది. వ్యవసాయం కూడా చాలా మంచి వ్యవసాయం. మార్కెట్ కూడా బాగుంది. మాకు అందుబాటులో ఆయిల్ ఫెడ్ ఫ్యాక్టరీ ఉంది తెలంగాణలో. గవర్నమెంట్ కూడా దీనికి పూర్తిగా సహకారం ఇస్తూ ఉన్నారు. కాబట్టి రైతులు కూడా చక్కగా చేసుకుంటే దీనికి మంచి ఆదాయం వస్తుంది అనుకుంటున్నాం మేము. ముదురు అయ్యేసరికి గెల్ల నరుకుడు కానీ అన్నీ కానీ జాగ్రత్తగా చూసుకుంటే ఎకరానికి వచ్చేసి పూర్తిగా మొత్తం మనం కింద ఎరువు తోలుతాము. అన్నీ లెక్కేసుకుంటే దగ్గర 40,000 రూపాయలు ఖర్చు అవుతుంది.
ఇప్పుడు మనకు వచ్చిన మార్కెట్ ఇప్పుడు ఈరోజు ప్రజెంట్ ఉన్న మార్కెట్ని బట్టి అయితే మనకు ₹1,00,000 దాకా దిగుబడి వస్తుంది. ఖర్చులు పోను ఒక 50-60 వేలు మిగులుతాయి. కోకో పంట మీద కూడా ఎకరానికి 1 క్వింటా నుంచి 2 క్వింటాలు వస్తే మనకి ఒక ₹20,000, ₹25,000, ₹30,000 ఆదాయం వస్తుంది. అది కూడా మార్కెట్ బాగుంది కాబట్టి. డ్రిప్పు సౌకర్యం ఉంది. గవర్నమెంట్ పూర్తిగా డ్రిప్ సబ్సిడీ మీద ఇస్తున్నారు. 90% సబ్సిడీ మీద ఇస్తున్నారు. రైతు వాటాగా ఒక 10,000, 8,000 నుంచి ₹10,000 మధ్యలో కట్టుకుంటే ఒక్క ఎకరానికి ఇబ్బంది ఉండదు. ఈ పామాయిల్ వచ్చేసి మొక్కలు కూడా ఎకరానికి 56 మొక్కలు నాటుకోవచ్చు. నాటుకుంటే మొక్కలు వచ్చేసి మనకి ఆయిల్ ఫెడ్ వాళ్ళు సప్లై చేస్తారు. మనకి భూమికి సంబంధించిన హక్కుపత్రాలు ఉంటే లిమిట్ అంటూ ఏమీ లేదు, ఎంతైనా రైతులకి ఇస్తారు. మొక్క వచ్చేసి ₹91 ఫుల్ కాస్ట్, ₹24 గవర్నమెంట్ ఇస్తున్నారు. కాబట్టి రైతులకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉన్న పంటల కంటే కూడా పామాయిల్ పంట చాలా మెరుగైన పంట. ఇది మనకే కాకుండా మన భవిష్యత్ తరాలకు కూడా ప్రకృతి పరంగా కూడా చాలా ఉపయోగపడేది. ఎందుకంటే ఇప్పుడు అడవులు అంతరించిపోతున్నందుకు పామాయిల్ మనకి వర్షాలకు కానీ దేనికైనా సరే మంచి ఉపయోగమైన పంట. ముఖ్యంగా గమనించుకోవాల్సింది యాజమాన్య పద్ధతుల్లో ఏంటంటే ఈ పోతుగెల్లో రావటం అనేది ఒకటి. అయితే ఇది పోతుగెల్ల వస్తే అంత ఇబ్బంది లేదు. కాకపోతే మనం యాజమాన్య పద్ధతులు పాటించేది లేదనే లోపం వచ్చినప్పుడు సీజన్లో కూడా వస్తాయి. వచ్చినప్పుడు దిగుబడి మీద బాగా ప్రభావం చూపుద్ది. అందుకని ఏంటంటే ఈ పోతుగెల్లో రాకుండా చూసుకోవాలంటే మనం కరెక్ట్గా మనం ఏదైనా మందులు కానీ లేకపోతే ఎరువులు కానీ వాటర్ కానీ సరిగ్గా ఇవ్వనప్పుడు ఈ ప్రభావం చెట్టు మీద పడి పోతుగెల రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రైతు సోదరులంతా కూడా ఎప్పటికప్పుడు అన్సీజన్లో వచ్చినాయి కాకుండా సీజన్లో కూడా ఏమైనా పోతుగెళ్ళు వస్తున్నాయా లేదా అనేది చూసుకుంటూ జాగ్రత్తలు పాటిస్తే ఈ పోతుగెళ్ళు రాకుండా నివారించుకుంటే మనకి ఎక్కువగా దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ మల్చింగ్, ఇప్పుడు మేము ఇదివరకు ఈ మట్టల్ని బయటికి తోలేవాళ్ళం. తర్వాత ఎన్ఆర్సీ వాళ్ళు వచ్చి ఈ బయటికి తోలటం కాదు, దీంట్లో బాగా ఎక్కువగా పొటాష్ కంటెంట్ ఉంటుంది అని చెప్పి దీని మీద చేలోనే చుట్టుగా మట్టలో చిన్న చిన్న ముక్కలుగా నరికి చెట్టు చుట్టూ వేయటం వల్ల పదును యాసకాలంలో పదును ఆగుతూ ఉంది. తర్వాత చెట్టుకి బలం వస్తూ ఉంది. రెండోది ఏంటంటే కలుపు కూడా బాగా నివారించబడుతుంది. డ్రిప్ వచ్చేసి చెట్టుకు వచ్చి 2 పక్కల 2 లీటర్లు వేసాం. 2 లీటర్లు వేసి 4 జట్లు పెట్టాం. 4 ముళ్ళ 4 జట్లు కూడా అట్లా చుట్టూ తడుపుతూ ఉంటుంది వాటరు. ఇదే జట్టు కోకోకి కూడా ఇచ్చాం. ఇదే వాటర్ కోకోకి కూడా తగిలేలాగా. దాని మీద కోకోకి పామాయిల్కి కూడా డ్రిప్ ఇబ్బంది లేకుండా ప్రతిరోజు మేము అనుకున్న ఎంతైతే వాటర్ ఇవ్వాలనుకుంటున్నామో అంత ఇస్తాం. ఇందులో కొన్ని చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి. చిన్న దశలో మువ్వకుళ్ళు తెగులు వస్తుంది. కొన్ని సందర్భాల్లో కొమ్ము పురుగు ఆశించే అవకాశమూ ఉంది. దాని నివారణకు చర్యలు చేపట్టాలి. 4 నెలల క్రితం వరకు టన్ను ఆయిల్ ఫామ్ గెలలు ₹5,500 ఉండేవి. ఇప్పుడు ₹8,000 పలుకుతున్నాయి. ఇలాంటి ధరలను చూశాక ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయిల్ ఫామ్ సాగు లాభదాయకమని శేఖర్ అనుభవం చెబుతోంది. రైతు ఉత్సాహానికి ప్రభుత్వ ప్రోత్సాహం తోడైతే ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పడానికి ఈ అభ్యుదయ రైతు క్షేత్రం ఒక ఉదాహరణ. ఆయిల్ ఫామ్ సాగుకు తెలంగాణ ప్రభుత్వం సహకారం అందిస్తుండటంతో సబ్సిడీలను ఉపయోగించుకుంటున్న రైతులు ప్రగతి పథంలో ముందుకు వెళ్తున్నారు. అందుబాటులో ఆయిల్ ఫెడ్ ఫ్యాక్టరీ ఉండటం ఈ రైతుకు మరింత కలిసొచ్చింది. ఆయిల్ ఫామ్ చేయాలనుకున్న శేఖర్ ఏ విధానంలో పంట సాగు చేస్తే ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకున్నారు. 9 గజాల ఎడంతో ఎకరానికి 56 మొక్కలు నాటారు. ఇందులో కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.
మొక్క మీద మరో మొక్క నీడపడకుండా జాగ్రత్త పడ్డారు. మార్కెట్లో ఒక్కో మొక్క ఖరీదు 91 రూపాయలు. అయితే సబ్సిడీపై 24 రూపాయలు అందిస్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్న 90% సబ్సిడీ ఉపయోగించుకొని డ్రిప్ ఏర్పాటు చేస్తున్నారు. మనం చేనంతా దుక్కుదున్ని మెత్తగా దాన్ని ఎటు చూసినా 9 గజాలు వచ్చేలాగా ఎడంబెట్టి ఎకరానికి వచ్చేసి 56 మొక్కల కాడికి డైమనేతలో సాలేత కాకుండా డైమనేతలో వేస్తే మొక్క మీద నుంచి మొక్క మీదకి ఎండబడకుండా ఉంటుంది. డైమనేతలో వేసి 9 గజాలు పెట్టి వేస్తే మంచి దిగుబడి వస్తుంది. అట్లాగే ముందు మొక్క వేసేటప్పుడు గొయ్యి తీసి గోతులో చక్కగా ఎరువేసి కొద్దిగా సూపర్ వేసి మొక్క నాటుకుంటే చాలా బాగుంటుంది. 3 సంవత్సరాలు ఏం ఆదాయం రాదు కాబట్టి 3 సంవత్సరాలు రైతు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండడం కోసం 3 సంవత్సరాలు అంతర పంటలు వేసుకోవచ్చు. దాంట్లో మొక్కజొన్న వేసుకోవచ్చు, అట్లాగే అరటి వేసుకోవచ్చు, అట్లాగే వేరుశనగ వేసుకోవచ్చు. ఈ 3 పంటలు కూడా చాలా బాగుంటాయి ఇబ్బంది లేకుండా. తర్వాత కాకపోతే ఇటు లేత వయసులో వచ్చేటటువంటి ఇబ్బందులు ఏంటంటే ఈ లేత వయసులో మొవ్వు కుళ్ళు వస్తుంది. ఆ మొవ్వు కుళ్ళు వచ్చినప్పుడు కొద్దిగా బావిస్టర్న్ కానీ లేకపోతే బ్లైటాక్స్ కానీ కలిపి మొవ్వులో కొద్దిగా క్లీన్ చేసి పోసినట్లయితే ఈ మొవ్వు కుళ్ళు అనేది రాకుండా ఉంటుంది. ఆ తర్వాత ఇది కొమ్ము పురుగు అనేది వస్తుంది. కొమ్ము పురుగు కూడా వచ్చినప్పుడు అది కూడా మొక్కల్ని బాగా పాడు చేసి కమ్మలో ఇరిగి పడిపోవడం అట్లా జరుగుతూ ఉంటుంది. అట్లా జరిగినప్పుడు దానికి కొమ్ము పురుగు రాకుండా ఉండటం కోసం మొగులో గుళికలు వేసేవాళ్ళు. మేము వచ్చేసరికి అట్లా వేస్తే ఎమ్మటే 10-15 రోజుల్లో పని చేయకుండా పోతుంది. అలాంటప్పుడు గొడ్డల్లో మూట కట్టి మొవులో పెడతాం జరుగుతుంది. అప్పుడు అట్లా ఇబ్బంది లేకుండా ఆగుతుంది. తర్వాత 3 సంవత్సరాలు పూర్తయ్యాక అంతర పంటలు అయిపోయాక చెట్టుని అంతర పంట వేసేటప్పుడు కూడా మనం కొంతమంది ఏం చేస్తారంటే కట్టు కడతారు. అట్లా కట్టు కట్టకుండా చక్కగా ఫ్రీగా వదిలిపెట్టి దున్ని మనకి ఎంతైతే అవకాశం ఉంటుందో మధ్యలో ఆ ప్లేస్ వరకు వ్యవసాయం చేసుకుంటే బాగుంటుంది. 3 సంవత్సరాల తర్వాత కూడా అస్సలు ఆర్థికంగా ఇంకా ఏమీ చేయకుండా ఉండటం కుదరకూడదు అనుకుంటే చుట్టూ పాదు చేసి పాదులో చక్కగా ఎరువు పోసి ఈ గుమ్మడి పాదులు, ఈ ఆనపాదులు అలాంటి కూరగాయ పాదులు కూడా పెట్టుకోవచ్చు. దాని మీద కూడా ఎంతో కొంత ఆదాయం వస్తుంది. పంట ఎలా వేసినా గెలలు నరికేటప్పుడు జాగ్రత్తలు అవసరం అంటారు ఈ అభ్యుదయ రైతు. ఎకరానికి 40,000 రూపాయలు పెట్టుబడి పెట్టి 1,00,000 రూపాయల ఆదాయం సంపాదిస్తున్నారు. నికర ఆదాయం 60,000 రూపాయలు. అంతర్జాతీయ పరిణామాలు ఎలా ఉన్నా ప్రభుత్వం ఒక ధర ప్రకటించాలన్నారు శేఖర్. కర్ణాటకలో టన్నుకు 9,000 రూపాయలు ఇస్తున్నారు. గెలలు నరకడానికి లేబర్ ఖర్చు ఎక్కువ అవుతున్నందున ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలంటున్నారు. గవర్నమెంట్ వాళ్ళు చేయాల్సింది ఒకటే, దాని మీద ఏంటంటే మాకు మినిమం ప్రైసు ఒకప్పుడు ఎక్కువ కాకుండా ఒకప్పుడు తక్కువ కాకుండా అంతర్జాతీయ ముడి సరుకుతో ముడి ఆయిల్తో సంబంధించిన సమస్య ఇది. అది తగ్గినప్పుడు తగ్గటం, పెరిగినప్పుడు పెరగటం అట్లా కాకుండా రైతుకి మినిమం ఎంత అని ఇప్పుడు కర్ణాటకలో 9,000 రూపాయల చిల్లర ఇస్తున్నారు అంటున్నారు. అదే రేటు మాకు కూడా ఇవ్వగలిగితే గవర్నమెంట్ ఎంత అని మీకు ఫిక్స్ చేసి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు లేబర్ ఖర్చు అంటే ఇప్పుడు 5th ఇయర్ వచ్చిందాకా పర్వాలా, 5th 6th ఇయర్ వచ్చిందాకా తర్వాత చెట్టెక్కి నరికి గెల అది కొంచెం ఇబ్బందితో కూడుకున్నది. అయితే దానికి కూడా పాపం ఆయిల్ ఫెడ్ తెలంగాణ గవర్నమెంట్ వచ్చాక ఈ ఒక్కొక్క రైతుకి వచ్చేసి ఇద్దరికి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఇచ్చారు. ఒక్కో రైతుకి ఇద్దరికి ఇన్సూరెన్స్ చేయించుకోవచ్చు. దానికి సంబంధించిన డౌన్ పేమెంట్ కానీ అవన్నీ కూడా వాళ్ళే కట్టుకుంటున్నారు, ఆయిల్ ఫెడ్ కడుతున్నారు. కాకపోతే ఇంకా మాకు మినిమం మార్కెట్ ఒడిదుడుకులు లేకుండా ఒకప్పుడు ఇప్పుడు 4 నెలల క్రితం 5,500 ఉండేది. ప్రజెంట్ ఇప్పుడు పెరిగింది. అంటే ఇప్పుడు క్రూడ్ ఆయిల్ పెరుగుతుంది కాబట్టి ఇది పెరిగింది అంతే తప్ప కొంచెం గవర్నమెంట్ దీని మీద బాగా పూర్తి సహకారం ఇస్తే కొత్త ఏరియాలో కూడా దీన్ని బాగా డెవలప్ చేసి బ్రహ్మాండంగా చేయడానికి కుదురుద్ది. మన గవర్నమెంట్ చాలా దీనికి ఫేవర్గా ఉన్నారు కాబట్టి. ఆయిల్ ఫామ్ ఇసుక, ఎర్ర నేలల్లో వేసుకుంటే మంచిదని చెబుతున్నారు. ప్రతిరోజు నీరు ఇవ్వాల్సిన అవసరం ఉన్నందున నీటి వసతి తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలన్నారు. ఆయిల్ ఫామ్ గెలలు నరికిన తర్వాత 24 గంటల్లో ఫ్యాక్టరీకి తీసుకెళ్లాలి. ఒక్కోటి 40 నుంచి 50 కిలోల బరువుంటుంది. ఇది 10వ సంవత్సరం తోటలో గెల్లో. ఈ గెల్ల వచ్చేసి ఇప్పుడు నరకటం 5వ సారి ఈ సీజన్లో.
ఇప్పుడు ఈ ఒక్కో గెల వచ్చేసి దగ్గర 40 నుంచి 50 కేజీలు ఉంటాయి. ట్రాక్టర్కి వచ్చేసి దగ్గరగా ఒక 100 గెలలు వేస్తే 5 టన్నులు వస్తుంది. 100 గెలలు అంటే ఇంచుమించు ఒక 5 ఎకరాల్లో నరిగితే 100 గెలలు దిగుతాయి. ఈ 100 గెలని ఫ్యాక్టరీకి వేసుకెళ్ళి అన్లోడ్ చేస్తే వాళ్ళు మాకు ట్రాన్స్పోర్ట్ ఇస్తారు. ఇప్పుడున్న మార్కెట్ని బట్టి 8,000 రూపాయలు ప్రతి మంగళవారం, ఈ వారం రోజులు ఎప్పుడు తోలినా ప్రతి మంగళవారం రైతు అకౌంట్లో ఆన్లైన్లో పేమెంట్ చేసేస్తారు. ఇప్పుడు ఇది ఎకరానికి వచ్చి మాకు దిగుబడి బాగా వస్తుంది. ఈ గెల సైజు కూడా బాగుంది. ఈ గెల వచ్చేసి ఇది చాలా ఆరోగ్యంగా ఉంది. ఈ గెలకు వచ్చేసి కొద్దిగా ఇక్కడ డిసీజ్ వచ్చింది. ఇది కాయకుళ్ళు అలాంటి తెగులు వచ్చింది. దీనికి ఇది పెద్ద సమస్య కాదులే, కానీ ఈ లేత వయసులో ఉన్నప్పుడు లేత తోటలకు అయితే బాగా ఎక్కువగా వస్తుంది. ఎక్కువ వచ్చినప్పుడు మేము దానికి బావిస్టన్ కలిపి స్ప్రే చేస్తాము, అప్పుడు తగ్గుతుంది. అట్లాగే ముదురు తోటల్లో కూడా ఎక్కడన్నా ఒక గెలకు కనపడితే బావిస్టన్ కొడితే ఇదంతా శుభ్రంగా క్లియర్ అయ్యి చాలా ఆరోగ్యంగా ఉంటాయి గెల్లయి. దానివల్ల మనకి ఆయిల్ రికవరీ కూడా బాగుంటుంది. ఇలాంటి తెగుళ్ళు ఉంటే రికవరీ తగ్గితే రైతుకే ఇబ్బంది అది. దీర్ఘకాలిక పంటల్లో అంతర పంటలు వేసుకోవడం ద్వారా ఆదాయం పెంచుకోవచ్చు. మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు మొక్కజొన్న, వేరుశెనగ వంటి పంటలు వేసిన అభ్యుదయ రైతు ఇప్పుడు కోకో వేశారు. దీంతో 2 పంటల ద్వారా ఆదాయం వస్తుంది. కోకో సాగుకు ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలను ఉపయోగించుకుంటున్నారు. ఆయిల్ ఫామ్ సాగుకు రైతులు ఎక్కువ శ్రమ పడవలసిన అవసరం ఉండదు. కానీ ఈ రైతు నిత్య పర్యవేక్షణతో తోటను బలంగా తయారు చేశారు. చెట్లకు అందించే ఎరువుల విషయంలో ఎక్కడా రాజీపడరు. ఆయిల్ ఫామ్ సాగులో ఈ రైతు ఎంచుకున్న రకం కోస్టారికా. సాధారణంగా ఇది 3 సంవత్సరాల తర్వాత దిగుబడి ఇస్తుంది. ఒకసారి కాపు మొదలైన తర్వాత 25 సంవత్సరాల వరకు పంట తీసుకోవచ్చు. ప్రతిరోజు మొక్కలకు నీరందిస్తేనే తోట ఎదుగుదల బాగుంటుంది. ఆయిల్ ఫామ్ మొక్కల వేర్లు భూమిపై పొరల్లోనే ఉంటాయి కాబట్టి నీటిని స్ప్రింక్లర్ల రూపంలో సరఫరా చేస్తే సరిపోతుంది. నత్రజని, భాస్వరం, పొటాషియం వంటి ఎరువులను కూడా డ్రిప్ పద్ధతిలో ప్రతి నెల అందిస్తున్నారు శేఖర్. ఇక ప్రతి 6 నెలలకోసారి సూపర్ మొక్కకు 2 కేజీల చొప్పున అందిస్తున్నారు. ఇదివరకు మందులు ఏంటంటే పైన వేసేవాళ్ళం సూపర్ పొటాష్, యూరియా. అట్లా కాకుండా మెన్యూరు. ఇప్పుడు ఏం చేసామంటే ఈ మధ్యన ఖర్చు తగ్గించుకోవడం కోసం ఆర్గానిక్ అంటే మామూలుగా 319, 20 మైక్రోన్యూట్రియన్స్ వాటికి సంబంధించిన ప్యాకెట్లు తీసుకొచ్చి ఎక్కిస్తున్నాం. ఎక్కించడానికి కూడా ఇక్కడ ఒక మోటార్ ఏర్పాటు చేసుకున్నాం. తర్వాత ఈ డ్రమ్లో ఈ సెక్షన్ ఇందులో వేసి ఈ మోటార్ నుంచి ఈ డ్రిప్పు డెలివరీకి ఇస్తాం. కనెక్షను ఇస్తే ఏమవుద్దంటే డైరెక్ట్గా డ్రిప్పుల నుంచి చెట్ల దగ్గర పడిపోతుంది. పడటంలో మనకి కూలీల ఖర్చు గట్రా తగ్గుతుంది. మా దగ్గర ఉన్న మనుషులు మా వాళ్ళే ఇక్కడ ఒక చోట నుంచోనే అన్నీ ఆపరేటింగ్ చేస్తారు. దానికి డ్రిప్ దగ్గరికి డైరెక్ట్ చెట్టు దగ్గరికి మెన్యూర్ వెళ్ళిపోద్ది. దీనివల్ల మనకి డైరెక్ట్గా వేసే మందుల కంటే కూడా ఫెర్టిలైజర్స్ కంటే కూడా ఈ వచ్చి కాస్ట్ తక్కువ, ఖరీదు తక్కువ వలన ఇది ఖర్చు కూడా కొంచెం బాగా దీనికి చాలా తేడా వస్తుంది. అందుకనే మేము దీన్ని ఎంచుకొని ఈ పని దగ్గర 2 ఇయర్స్ నుంచి ఈ పని చేస్తున్నాం. దీనికి గోమూత్రం కూడా పెడదాం అనుకుంటున్నాం. పెట్టినా కూడా గోమూత్రం కూడా అచ్చం యూరిన్ తీసుకొచ్చి డెవలప్ చేసి వడకట్టి దీంట్లో నుంచే ఎక్కించాలనే ఆలోచన మాకు ఉంది. అది కూడా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. కాబట్టి మేము కూడా అదే చేద్దామని నిర్ణయానికి వచ్చాం. దీంట్లో నుంచే బోరాను, మెగ్నీషియం, పొటాషు అట్లాగే ఈ అన్నీ కూడా ప్రతి నెల ఒక టార్గెట్ పెట్టుకొని ప్రతి నెల ఫస్ట్ వీక్లో దీన్ని మేము ఎక్కిస్తున్నాం. దీనివల్ల చాలా ఉపయోగం ఉంది. తోట ఈ సంవత్సరం అందరి తోటల కంటే కూడా ఇది ఎక్కించినందువల్ల ఇక్కడికి వచ్చి రైతులు చూసి చెప్పింది ఏంటంటే నా తోట ఎర్లీగా ఈని కొంచెం 1 నెల ముందు క్రాపు రావడం జరిగింది.
అంతకుముందు కొద్దిగా పోతుగెల్లో అయ్యని కొంచెం మనం వేసే మందు ఓ చెట్టుకి ఎక్కువ ఓ చెట్టుకు తక్కువ అయ్యేది. ఇప్పుడు దీనివల్ల ఏంటంటే ప్రతి చెట్టుకి మనకున్న ఏరియా ఎంత అవుతుందో అంత డ్రిప్లు ఇవ్వటం వల్ల సమానంగా ప్రతి చెట్టుకి ఒకే మోతాదులో మందుబడి చెట్లన్నీ కూడా సమానంగా బాగున్నాయి. దాని గురించి రైతులు కూడా దీన్ని ఉపయోగించుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అట్లాగే డ్రిప్ సౌకర్యం ఎందుకు ఉపయోగం అంటే ఇప్పుడు మనం పామాయిల్ చెట్టుకి ప్రతిరోజు వాటర్ ఇవ్వటం అనేది దానికి అవసరమైంది. మనం నీళ్లు పాదుల ద్వారా నీళ్లు పారిస్తే ఏమవుద్దంటే వారానికి ఒకసారి పెడతాం. పెట్టడం వల్ల వారం వచ్చేసరికి ఈ చెట్టుకి నీరు అందదు. మనం పెట్టిన వాటర్ అప్పుడు గ్రౌండ్లోకి కిందకి వెళ్ళిపోద్ది. దానివల్ల ఉపయోగం లేదు. ఆ ఒక్కరోజుకే ఉపయోగపడుద్ది. అదే డ్రిప్ అయితే ప్రతిరోజు చెట్టు చుట్టూ తడిది ఉంటుంది కాబట్టి పామాయిల్ ఏరు ఎంతసేపు పైనే ఉంటుంది. దానివల్ల ప్రతిరోజు డ్రిప్పుల ద్వారా ఇవ్వడం అనేది చాలా కరెక్ట్ అయిన పద్ధతి. నాకు తెలిసినంత వరకు అన్ని పంటల కంటే కూడా పామాయిల్కి డ్రిప్ చాలా అవసరమని నేను అనుకుంటున్నాను. కాబట్టి రైతులందరూ కూడా అట్లా సహకరిస్తే చేస్తే మంచి దిగుబడి వస్తుంది, బాగుంటుంది. దానివల్ల ఉపయోగం కూడా ఉంటుంది అనుకుంటున్నాం. ఏడాదిలో వేసవి మొదలైన కొద్ది రోజులకు ఆయిల్ ఫామ్ గెలలు కోతకు వస్తాయి. ఇలా ప్రతి 10 రోజులకోసారి కోత తీసుకోవచ్చు. 6 నెలల వరకు కాపు వస్తూనే ఉంటుంది. ఆయిల్ ఫామ్ తోటలకు ప్రకృతి విపత్తుల వల్ల ఎలాంటి నష్టం వాటిల్లదు. కాబట్టి ఇప్పుడు సాగు చేస్తున్న పంటలలో ఆయిల్ ఫామ్ సాగు ఒక్కటే లాభదాయకం అంటారు శేఖర్. దీనికి వచ్చేసి రైతు గవర్నమెంట్ సహకారం ఉంది. కంపల్సరీ ఆయిల్ ఫెడ్ యాక్ట్ అనేది ఏదో ఉందని మాకు పూర్తి వివరం తెలవకపోయినా యాక్ట్ ఉందని అనుకుంటున్నారు. దాని మీద మాకు రైతుకి మంచి అనుకూలంగా ఉంటుందని అనుకుంటున్నాం. భవిష్యత్తులో కూడా ఇంకా 10,000 అవుద్దనే ఆశ రైతుల్లో ఉంది. గవర్నమెంట్ కూడా అవుతుందని అంటున్నారు. అదే వేరే పంటలు అయితే విపరీతమైన వర్షాలు వచ్చినప్పుడు కానీ లేకపోతే విపరీతమైన గాలిదుమ్ములు వచ్చినప్పుడు కానీ అరటి కానీ మొక్కజొన్న కానీ వాటికి ఇబ్బంది ఉంటుంది. పామాయిల్కి వచ్చేసి ఇబ్బంది లేదు. వాటర్ సోర్స్ ఉంటే పామాయిల్ అంత మంచి పంట మరొకటి లేదని మేము అనుకుంటున్నాం. ఇది ఇవాల్టి స్టెర్లింగ్ పంప్ సమర్పించు నేలతల్లి కార్యక్రమం విశేషాలు.